బైనరీ నెంబర్స్ గురించి చెప్దాం. ఇప్పుడు 15 బైనరీ నెంబర్ చూద్దాం. 15 2తో డివైడ్ చేస్తే 2 7s, రిమైండర్ 1 ఉంటుంది కదా, అది సైడ్ వేయండి. 3 2s చేస్తే మళ్ళీ అది వస్తుంది, రిమైండర్ 1. ఇప్పుడు కింద నుంచి వచ్చిన నెంబర్స్ రివర్స్లో వేసుకుని వెళ్తే మనకి బైనరీ నెంబర్స్ వస్తాయి. 4 1s వచ్చి చూడండి, అది బైనరీ నెంబర్ ఆఫ్ 15 అవుద్ది. ఇప్పుడు బైనరీ నెంబర్ ఆఫ్ 15 ఈజ్ 111 4 1s. ఇది దీని రిప్రజెంటేషన్ ఇలా నోట్ రిప్రజెంట్ చేస్తుంది దీన్ని. ఇప్పుడు బైనరీ నెంబర్ ఆఫ్ 64 చూద్దాం. 64ని 2తో డివైడ్ చేయండి. 2 32s, రిమైండర్ 0. 64 16s, 2 8s, రిమైండర్ 0. 2 4s, రిమైండర్ 0. 2 2s, రిమైండర్ 0. 2 1s, రిమైండర్ 0. ఇప్పుడు కింద నుంచి మనం అలాగా మనం మీదకి వెళ్ళాలి. టోటల్ 6 zeros వచ్చాయి. బైనరీ నెంబర్ ఆఫ్ 64 వచ్చేసి 1 3 6 zeros. దీని రిప్రజెంటేషన్ ఇది. బైనరీ నెంబర్ ఆఫ్ 32 చూద్దాం. ఇది ఇన్ ద బేస్ 4లో చూద్దాం. 32 రిమైండర్ 0 వస్తుంది. 2s 4 8 రిమైండర్ 0. ఇప్పుడు దీనిలో వచ్చేసి 200 అవుతుంది బైనరీ నెంబర్. అంటే బైనరీ నెంబర్ ఆఫ్ 32 ఇన్ బేస్ 4 వచ్చేసి 200 అవుతుంది. బైనరీ నెంబర్ ఆఫ్ 128 ఇన్ టర్మ్స్ ఆఫ్ బేస్ 4 128 32s, రిమైండర్ 0. 4 8s, రిమైండర్ 0. 4 2s, రిమైండర్ 0. 2 000. బైనరీ నెంబర్ ఆఫ్ 128 ఇన్ బేస్ 4 వచ్చేసి 2 000. బైనరీ నెంబర్ ఆఫ్ 256 బేస్ మార్చుదాం. ఇప్పుడు బేస్ 8 పెడదాం. 256 ఇప్పుడు 8తో డివైడ్ చేయాలి. బేస్ 8 అయితే 8తో డివైడ్ చేయాలి. 32s 0, రిమైండర్ 0. బైనరీ నెంబర్ ఆఫ్ 256 వచ్చేసి 400 బేస్ 8 400 బేస్ 8. బైనరీ నెంబర్ ఆఫ్ 35 8లో 8 4s, రిమైండర్ వచ్చేసి 3. బైనరీ నెంబర్ ఆఫ్ 35 బేస్ 8లో మనకి 43 వస్తుంది. 43 బేస్ 8. ఇప్పుడు బైనరీ నెంబర్ ఆఫ్ 31 బేస్ మార్చుదాం. బేస్ 16లో చూద్దాం. 31 డివైడ్ చేసుకుంటారు 1s అండ్ 15 మనకు ఒక నెంబర్ సిస్టమ్ ఉంటుంది. A = 10, B = 11, C = 12. ఇది మన కంప్యూటర్ సిస్టంలో ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు F వచ్చేసి 15 1 × 1F మనకు ఒకసారి 1 × 1F. ఇప్పుడు బైనరీ నెంబర్ 31 ఇన్ బేస్ 16 వచ్చేసి 1F. బైనరీ నెంబర్ ఆఫ్ 156 బేస్ 16లో చూద్దాం. 156 బేస్ 9s, రిమైండర్ వచ్చేసి 12. C వాల్యూ 12 అవుతుంది. ఇప్పుడు 1 × 1C, C = 12. బైనరీ నెంబర్ ఆఫ్ 156 టర్మ్స్ ఆఫ్ బేస్ 16 1C. ఇప్పుడు ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం. 15తో డివైడ్ చేస్తే 15 2తో డివైడ్ చేస్తాం.
ఆ రిమైండర్ సైడ్ రాసుకుంటాం. వచ్చిందాన్ని కింద నుంచి మీదకి రాస్తే అదే బైనరీ నెంబర్. అది బేస్ 2. ఇక్కడ బేస్ 2 60 డివైడ్ చేస్తే రిమైండర్ రివర్స్లో రాసుకుని వెళ్తాం. ఇది బేస్ 4. దీనికి కూడా సేమ్ అంతే, కాకపోతే దాని నెంబర్ 4కి డివైడ్ చేస్తాం. మనకి ఏ బేస్ వస్తే ఆ నెంబర్ డివైడ్ చేసుకుని వెళ్తాం. అలాగే ఇక్కడ అంటే 43 వచ్చింది, రిమైండర్ 3. ఇంకా ఎక్స్ట్రాగా డివిజిబుల్ అవ్వదు కాబట్టి అలా వదిలేదు. ఈ నెంబర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మనం ఓవర్వ్యూ చూద్దాం. సీక్వెన్స్ ప్రైమరీ, బేస్ 2 0, 1, 10, 100. అలాగే ఇంకా బేస్ 4 రాద్దాం. అప్పుడు బేస్ 4 R 0, 1, so and so on. Base 8. సో ఇప్పుడు మన నెంబర్స్ దగ్గరకు వద్దాం. ఇక్కడ RGB, R అంటే రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ. మనకి ఇక్కడ ఎప్పుడు చూసినా 0 హైయెస్ట్ వాల్యూ 255 దింది. ఇక్కడ ఎప్పుడు ఉండేది 0. మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. 255 వేస్తే రెడ్కి టోటల్ కలర్ రెడ్ వస్తుంది. స్ట్రైట్ బార్లో ఉంది కదా, అది రెడ్ అంటే మన లాస్ట్ కలర్. ఇప్పుడు అన్నీ 0 అవ్వడం వల్ల బ్లాక్ వచ్చింది. ఓన్లీ గ్రీన్కి ఇద్దాం. 255 స్ట్రైట్ బార్లో ఉంది కదా మనకి 255. ఇప్పుడు అన్నీ 0 వేస్తే మళ్ళీ బ్లాక్. సేమ్ అలాగే బ్లూకి కూడా 255 ఇద్దాం. ఇంకా మార్చుకుంటూ వెళ్దాం. ఇప్పుడు కాంబినేషన్ 255 అన్నీ 250 వేస్తే మనకు వైట్ బార్లో వైట్, అదే స్ట్రైట్ బార్లో వైట్ వచ్చింది చూడండి. ఇప్పుడు కలర్స్ అలా నెంబర్ తగ్గించుకుంటూ వెళ్తే మనకు ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. చూడండి, నెంబర్స్ మనం కలర్ మార్చుకున్న కొద్దీ నెంబర్స్ మారుతూ ఉంటున్నాయి. చూడండి ఆ మీద చూడండి, మనకి FC, FF వస్తున్నాయి కదా రెడ్, గ్రీన్ కలర్స్ మీదని. అవే మనం ఇప్పుడు నేర్చుకున్న బైనరీ నెంబర్స్ 1F, 1C అదేనండి. చూడండి అది అలా మారుతూ ఉంటుంది. నెంబర్ మారే కొద్దీ దాని బైనరీ నెంబర్ అది అందులో అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకు అక్కడ చూపెడుతుంది. 255 0